ఒక అద్దం ముందు నిలబడినప్పుడు మనకు కేవలం మన భౌతిక రూపం మాత్రమే కనిపిస్తుంది కదా. అవును, కేవలం బాహ్యరూపం వరకే పరిమితం. అదే, ముఖంపై ఉన్న మచ్చలు, కళ్లలోని అలసట ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి. కాని అదే అద్దంలో మన మనసును చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? మనసును చూడటం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగానే మనసులోని భయాలు, సందేహాలు, ఆందోళనలు మాయమైపోయి వాటి స్థానంలో ఒక అత్యున్నతమైన ప్రశాంతత, అచంచలమైన ఏకాగ్రత కనిపిస్తే ఎలా ఉంటుంది? అదొక అద్భుతమైన స్థితి అని చెప్పాలి. వినడానికి ఇదొక కల్పనలా అనిపించవచ్చు. కాని ప్రాచీన కాలంలో ఒక భిక్షువు తన మనసును సరిగ్గా ఇలాగే ఒక అద్దంలో చూసుకుని దానిని అత్యున్నత స్థితికి తీసుకువెళ్లేవాడు. ఖచ్చితంగా. ఈరోజు మనం విముక్తి మగ్గ అనే ప్రాచీన మానసిక శాస్త్ర గ్రంథంలో వివరించబడిన లాంటి ఒక అద్భుతమైన ప్రక్రియ గురించే లోతుగా విశ్లేషించబోతున్నాం. దీనిని దేవానుස්සతి అంటారు. రైట్. ఒక సాధారణమైన ఆలోచన క్రమంగా ఒక మనిషి మనస్సును ఎంతటి లోతైన ఏకాగ్రతగా మారుస్తుందో త్రిపిటకాల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విముక్తి మగ్గ గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. విముక్తి మగ్గ అంటేనే విముక్తికి మార్గం. ఇదొక సాధారణ గ్రంథం కాదు. అంటే ఒక గైడ్ లాంటిదా? అవును. మనస్సు యొక్క పనితీరును అత్యంత సూక్ష్మంగా విడమరిచి చెప్పే ఒక విశ్లేషణాత్మకమైన మార్గదర్శి ఇది. దేవానుස්සతి అనే ఈ ధ్యాన ప్రక్రియలో ఒక భిక్షువు బాహ్య ప్రపంచం నుండి తన అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణిస్తాడు. దేవానుස්සతి అనగానే, పేరు వినగానే దేవతలను పూజించడం లేదా వారిని ప్రార్థించడం అని పైకనిపిస్తుంది గదా. సరిగ్గా అలాగే అనిపిస్తుంది. కాని బుద్ధుని బోధనల ప్రకారం ఇందులో జరిగే మానసిక ప్రక్రియ పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ భిక్షువు దేవతల దగ్గర ఎలాంటి వరాలు అడగడు. ఓహో, వరాలడగపోతే మరి పూజెందుకు? అదే ఇక్కడ అసలైన పాయింట్. దానికి బదులుగా ఆ దేవతలకున్న అత్యున్నతమైన శీలము, జ్ఞానము మరియు త్యాగగుణాలను ఒక అద్దంలా తీసుకుంటాడు. ఒక అద్దంలా వాడుతారా? అవును. ఆ గుణాలను అద్దంలా తీసుకొని తన సొంత మనసును అందులో చూసుకుంటాడు. అంటే బాహ్యంగా ఉన్న ఒక ఆదర్శాన్ని తీసుకుని దాన్ని మన అంతర్గత సామర్థ్యానికి కొలమానంగా వాడుకుంటున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడ ఒక నైరూప్యమైన, కంటికి కనిపించని గుణాన్ని తన మనసులో గుర్తించడం ద్వారా భిక్షువు దానిని ఒక స్పష్టమైన మానసిక స్థితిగా మార్చుకుంటున్నాడు కదా. అదే జరుగుతోందక్కడ. ఒక స్వచ్ఛమైన ఆదర్శాన్ని ముందుంచుకున్నప్పుడు ఆ సద్గుణాలు నాలో కూడా ఉన్నాయి కదా అనే గుర్తింపొస్తుంది. ఈ గుర్తింపే ఆ ప్రత్యవేక్షణ యొక్క ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అదే దేవానుස්සతి యొక్క అసలైన లక్ష్యం. ఒక భిక్షువు దేవతల గుణాలను ప్రత్యవేక్షణ చేస్తున్నప్పుడు ఆ గుణాలకు మూలమైన మానసిక స్థితులను తనలో తాను వెతుక్కుంటాడు. తనలో తాను వెతుక్కోవడం. అవును. ఈ శీలము, ఈ జ్ఞానము నా మనసులో కూడా నిక్షిప్తమై ఉన్నాయి అని గ్రహిస్తాడు. ఈ గ్రహింపు వల్ల మనసులో అప్పటివరకున్న స్వీయ సందేహాలు తొలగిపోతాయి. ఆ సందేహాలు రావడం సహజమే గదా. అవునండి. ఒక మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవలనా, నాలో అంతటి సామర్థ్యం ఉందా అనే సందేహాలు నిరంతరం వస్తుంటాయి. రైట్. కాని ఎప్పుడైతే ఆదర్శవంతమైన లక్షణాలను తనలో గుర్తించడం మొదలుపెడతాడో అప్పుడు ఆ సందేహాల స్థానంలో ఒక దృఢమైన నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్నే పాలి భాషలో శ్రద్ధ అంటారు. శ్రద్ధ. కాని ఈ శ్రద్ధేది ఎక్కడో విన్న గ్రుడ్డి నమ్మకం కాదు కదా. అస్సలు కాదు. ఇది ఒక అనుభవపూర్వకమైన ధృవీకరణలాగా పనిచేస్తోందనిపిస్తోంది. తన మనసులోని సామర్థ్యాన్ని తాను స్వయంగా చూసుకున్నప్పుడు పుట్టే బలమైన విశ్వాసమిది. ఖచ్చితంగా. స్వయం అనుభవం ద్వారా వచ్చే విశ్వాసం. అయితే ఈ శ్రద్ధ ఏర్పడిన తర్వాత జరిగే మార్పును విముక్తి మగ్గ చాలా సాంకేతికంగా వివరిస్తుంది. ఈ భావోద్వేగపరమైన మార్పు నేరుగా ఒక అభిజ్ఞా మార్పుకి, అంటే సతీకి దారితీస్తుందని గ్రంథం చెప్తోంది. అవును. సతి అంటే మైండ్ఫుల్నెస్ లేదా ఎరుక. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనసులో ఒక నమ్మకం ఏర్పడటం వేరు, ఆ మనసు ఏకాగ్రతను సాధించడం వేరు. ఈ రెండింటికీ ప్రత్యక్ష సంబంధం ఎలా ఏర్పడుతుంది? దాని వెనుకున్న అసలు మెకానిజమేమిటి? మనసు యొక్క సహజ స్వభావాన్ని గమనిస్తే ఈ మెకానిజం స్పష్టంగా అర్థమవుతుంది. మనసుకు ఎప్పుడూ ఒక ఆధారం కావాలి. ఆధారమంటే ఒక సపోర్ట్. అదే, స్వీయ సందేహం లేదా భయం ఉన్నప్పుడు మనసు తనకు భద్రత లేదని భావించి రక్షణ కోసం అటు ఇటూ పరుగులు పెడుతుంది. అదే పరధ్యానానికి మూలం. ఓహో, భద్రత లేకపోవడం వల్లే పరధ్యానం వస్తుందన్నమాట. అవును. కాని ప్రత్యవేక్షణ ద్వారా మనస్సులో శ్రద్ధ స్థిరపడినప్పుడు ఒక సురక్షితమైన,
పవిత్రమైన ఆశ్రయం దొరుకుతుంది. అప్పుడు మనసు ఇంకా ఇతర విషయాల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. అంటే శ్రద్ధ అనేది పునాది లాంటిది. ఖచ్చితంగా. త్రిపిటకాలను నిశితంగా పరిశీలిస్తే శ్రద్ధ అనే పునాది లేకుండా సతీ నిలబడదు అని స్పష్టమవుతుంది. ఆసక్తికరం. ఎందుకంటే ఒక లక్ష్యం పట్ల స్పష్టమైన విశ్వాసం ఉన్నప్పుడే మనసు తన చంచలత్వాన్ని వదిలిపెట్టి ఆ లక్ష్యం మీద పూర్తిగా లగ్నమవుతుంది. సతి అంటే కేవలం ఎరుక కాదు, ఎంచుకున్న లక్ష్యాన్ని మనసు జారిపోకుండా పట్టుకోవడం. పట్టును శ్రద్ధ ఇస్తుంది. అవును, శ్రద్ధ ఆ పట్టును ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రక్రియ కేవలం ఒక ఆలోచనతో ఆగిపోవడం లేదు. శ్రద్ధ వల్ల మనసుకు ఒక యాంకర్ దొరికింది. రైట్, యాంకర్. ఆ యాంకర్ వల్ల సతి అనే ఎరుక స్థిరపడింది. అయితే ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య ఉంది. ఏంటది? మనసు ఒక చోట స్థిరపడాలి అనుకున్నప్పుడు సహజంగానే కొన్ని బలమైన అడ్డంకులొస్తాయి కదా. విముక్తి మగ్గ వీటిని పంచనీవరణాలు అని, అంటే 5 ప్రధాన అవరోధాలు అని ప్రస్తావిస్తుంది. అవును, 5 హిండ్రన్సెస్. ఇంద్రియ కోరికలు, ద్వేషం, బద్ధకం, ఆందోళన మరియు సందేహం. ఇవి మనసును ఎప్పుడూ పీడించే శక్తులు. దేవానుసతి చేస్తున్నప్పుడు మనసులో స్థిరపడిన ఈ సతి ఈ 5 అవరోధాలను ఎలా ఎదుర్కొంటుంది? ఈ 5 అవరోధాలు ఏకాగ్రతకు బద్ధశత్రువులు. మనసు నిరంతరం ఏదో ఒక ఇంద్రియ సుఖాన్ని కోరుకోవడం లేదా తనకిష్టం లేనిదానిపై ద్వేషాన్ని పెంచుకోవడం, లేదా ఒక రకమైన మానసిక బద్ధకంలోకి జారిపోవడం చేస్తుంటుంది. సరిగ్గా చెప్పారు. ఒక భిక్షువు దేవానుస్సతి ద్వారా తన మనసును దేవతల ఉన్నత గుణాలతో నింపినప్పుడు ఒక అద్భుతమైన మానసిక ప్రక్రియ జరుగుతుంది. దీన్ని మనం కాగ్నిటివ్ డిస్ప్లేస్మెంట్గా అర్థం చేసుకోవచ్చు. కాగ్నిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం చేయడం లాంటిదా? అవును. మనసు ఒకేసారి 2 పరస్పర విరుద్ధమైన భావాలను పట్టుకోలేదు కదా. మనసు పవిత్రమైన, ప్రశాంతమైన ఆలోచనలతో పూర్తిగా నిండిపోయినప్పుడు అక్కడ కోరికలకు గాని ద్వేషానికి గాని చోటుండదు. ఓహో. చీకటి, వెలుగు ఒకే చోట ఎలా ఉండలేవో, శ్రద్ధతో కూడిన సతి ఉన్నచోట ఈ పంచనివారణలు ఉండలేవు. ఇక్కడే నాకొక ముఖ్యమైన సందేహమొస్తోంది. ఈ దేవానుసతి ద్వారా భిక్షువు మనసులోకి ఆ ఉన్నతమైన ఆలోచనలను తెచ్చుకున్నప్పుడు ఈ అవరోధాలు పక్కకు తప్పుకుంటాయని అర్థమైంది. రైట్. కానీ కేవలం ఒక పవిత్రమైన ఆలోచన చేసినంత మాత్రాన మనిషిలో అంతర్గతంగా పాతుకుపోయిన కోరికలు, ద్వేషం లాంటివి శాశ్వతంగా ఎలా పోతాయి? ఇదంతా వింటుంటే ఇవి కేవలం ఆ సమయానికి మాత్రమే అణిగి ఉంటాయేమో అనిపిస్తోంది. త్రిపిటకాలు దీని గురించి ఏమంటున్నాయి? ఆ సందేహం రావడం చాలా సహజం. బుద్ధుని బోధనల ప్రకారం ఈ దశలో ఈ అవరోధాలు సమూలంగా నశించిపోవు. నశించిపోవా? లేదు, విముక్తిమగ్గ కూడా స్పష్టంగా ఇదే చెబుతోంది. వీటిని కేవలం తాత్కాలికంగా మాత్రమే అణిచివేయడం జరుగుతుంది. పాలీ భాషలో దీనిని విక్కంబన పహాన అంటారు. వికంబన పహాన అంటే ఏంటి? అంటే ఒక బలమైన వస్తువుతో ఒక స్ప్రింగును నొక్కిపెట్టినట్లు. అద్భుతమైన ఉదాహరణ. మనసు దేవానుససతి అనే లక్ష్యం మీద లగ్నమై ఉన్నంతసేపు ఈ అవరోధాలు అణిగిపోయి ఉంటాయి. కాని ఆ సమయంలో భిక్షువు పొందే మానసిక ప్రశాంతత అసాధారణమైనది. అంటే అవరోధాలు ఉన్నా వాటి ప్రభావం ఉండదన్నమాట. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా తదుపరి అత్యున్నత ధ్యానస్థాయిలకు వెళ్లడానికి ఇదొక అత్యవసరమైన పునాది. ఆ పునాది ఏర్పడిన తరువాత మనసు చేరుకునే స్థితి గురించే విముక్తిమగ్గ ముగింపు వాక్యాలు వివరిస్తాయి కదా. భిక్షువు దేవానుసతి ద్వారా పంచనీవరణలను అణచివేసి మనసును ఏకాగ్రతలోకి తీసుకువెళ్లిన తరువాత ఒక ప్రత్యేకమైన స్థితిని చేరుకుంటాడు. అవును. దానినే ఉపచార సమాధి అంటారు. ఉపచార అంటే అంచు లేదా ప్రవేశద్వారం అని అర్థం. అంటే ఇది ఒక పూర్తిస్థాయి ఏకాగ్రత కాదు అని స్పష్టమవుతోంది. రైట్. ఇది కేవలం అంచు మాత్రమే. కాని దేవానుసతి ఎందుకు పూర్తిస్థాయి ధ్యానాస్థితికి తీసుకువెళ్లదు? ఈ పద్ధతిలో ఉన్న పరిమితి ఏమిటి? ఇదొక అత్యంత కీలకమైన సాంకేతిక విషయం. ధ్యానంలో పూర్తిస్థాయి ఏకాగ్రతను అప్పనా సమాధి అంటారు. ఆ స్థితిలో మనసు ఒకే ఒక్క బిందువుపై పూర్తిగా నిశ్చలంగా లీనమైపోతుంది. అంటే అక్కడ ఆలోచనలు ఉండవా? ఉండవు. అక్కడ ఎలాంటి చురుకైన ఆలోచనా ప్రక్రియ ఉండదు. కాని దేవానుసతి అనేది ఒక పరిమితమైన లక్ష్యం. పరిమితమైన లక్ష్యం ఎందుకలా? ఎందుకంటే ఇందులో దేవతల గుణాలను, వారి శీలము, వారి జ్ఞానము, వారి త్యాగము, ఇలా వేర్వేరు లక్షణాలను మనసు గుర్తుచేసుకుంటూ వాటిని విశ్లేషిస్తూ ఉండాలి. ఓహో, అంటే మెదడు పనిచేస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా.
మనస్సులో ఒక చురుకైన ఆలోచనా ప్రక్రియ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మనసు ఒక గుణము నుండి మరొక గుణానికి కదులుతూ ఉంటుంది కాబట్టి అది సంపూర్ణమైన నిశ్చల స్థితికి వెళ్లలేదు. అర్థమైంది. అందుకే ఇది భిక్షువును పూర్తిస్థాయి ధ్యానలోకి కాకుండా సరిగ్గా దాని అంచుకు తీసుకువెళ్తుంది. ఆ అంచునే ఉపచార సమాధి అంటారు. ఈ మెకానిజం చాలా ఆసక్తికరంగా ఉంది. ఏ చురుకైన ఆలోచనా ప్రక్రియ అయితే మనసును పైకి తీసుకువెళ్లడానికి ఒక నిచ్చెనలా ఉపయోగపడిందో, అవును, అదే ప్రక్రియ ఆ నిచ్చెన దాటి వెళ్లకుండా ఒక పరిమితిని కూడా విధిస్తోంది. అంటే గుణాలను విశ్లేషించడం అనే పనిలో మనసు బిజీగా ఉండటం వల్ల అది సంపూర్ణ శూన్యంలోకి వెళ్లలేదు. చాలా చక్కగా చెప్పారు. కానీ ఉపచార సమాధి అనేది కేవలం ఒక అంచు మాత్రమే అయినప్పటికీ ఇది చాలా శక్తివంతమైన మానసిక స్థితి. అవునా? అవును, విముక్తి మగ్గ ముగింపు వాక్యాలు స్పష్టం చేస్తున్నట్లుగా ఈ స్థితిలో మనసులో ఆనందం, పాలీలో పీథి అంటారు, మరియు సుఖం లాంటి ధ్యానకారకాలు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతాయి. అవరోధాలు లేని ఆ మనసు అపారమైన ప్రశాంతతను అనుభవిస్తుంది. దానికొక ఉదాహరణ ఇస్తారా? తప్పకుండా. ఒక పడవ తీవ్రమైన అలలు ఉన్న సముద్రాన్ని దాటి ప్రశాంతమైన తీరాన్ని చేరుకుని అక్కడ సురక్షితంగా లంగరు వేసి ఉన్నప్పుడు ఎంత స్థిరంగా ఉంటుందో, ఉపచార సమాధిలో భిక్షువు యొక్క మనసు కూడా అంత స్థిరంగా, తేటగా ఉంటుంది. ఎంత అద్భుతమైన పోలిక! ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే విముక్తి మగ్గలో వివరించిన ఈ మానసిక శాస్త్రం ఎంత లోతైందో మనకు అర్థమవుతోంది. నిజమే. కేవలం ఒక ప్రత్యవేక్షణతో మొదలైన ప్రయాణమిది. భిక్షువు దేవతల గుణాలను ఒక అద్దంలా వాడుకుని తనలోని సామర్థ్యాన్ని గుర్తించాడు. ఆ గుర్తింపు వల్ల తనపై తనకు శ్రద్ధ పెరిగింది. అవును, ఆ శ్రద్ధ ఒక బలమైన యాంకర్లాగా పనిచేసింది. రైట్. సతి అనబడే ఏకాగ్రతను స్థిరపరిచింది. ఆ ఏకాగ్రత యొక్క శక్తితో మనసును నిరంతరం కలవరపెట్టే ఇంద్రియ కోరికలు, ఆందోళన లాంటి పంచ నివరణలను అణిచివేసి చివరకు ఒక అద్భుతమైన ప్రశాంతతతో కూడిన ఉపచార సమాధి అంచుకు చేరుకున్నాడు. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక ప్రాచీన గ్రంథంలోని సిద్ధాంతం కాదు. మనసును అత్యున్నత స్థితికి చేర్చే ఒక అద్భుతమైన మానసిక ఆవిష్కరణ. నిజమే. బాహ్యంగా కనిపించే ఆదర్శాలను మనం మన అంతర్గత వికాసానికి సాధనాలుగా ఎలా మార్చుకోవచ్చో ఈ దేవానుసతి ప్రక్రియ వివరిస్తుంది కదా. అవును, త్రిపిటకాల సారాంశం కూడా ఇదే. ఏకాగ్రత అనేది బలవంతంగా తెచ్చుకునేది కాదు. మరి ఎలా వస్తుంది? సరైన ప్రత్యవేక్షణ ద్వారా, మనసులో ఏర్పడే శ్రద్ధ ద్వారా సహజంగా వికసించే ఒక మానసిక స్థితి అది. ఇది ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇదంతా విశ్లేషించిన తరువాత ఈ ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అనే ఒక ఆలోచన కలుగుతోంది. ఎలాంటి ఆలోచన? చూడండి, ఒక భిక్షువు ప్రాచీన కాలంలో దేవతల గుణాలను ఒక అద్దంలా వాడి తన మనసులోని అత్యున్నత శక్తిని, ప్రశాంతతను మేల్కొల్పాడు కదా. అవును. మరి ఈ నిరంతర ఆందోళనలతో కూడిన నేటి ప్రపంచంలో మనం మనలోని ఉత్తమ లక్షణాలను మేల్కొల్పడానికి ఎలాంటి అద్దాలను లేదా ప్రత్యవేక్షణలను ఉపయోగించుకుంటున్నాం? చాలా లోతైన ప్రశ్న ఇది. మన చుట్టూ ఉన్న ఏ ఆదర్శాలు మన మనసును ఆ ప్రశాంతమైన ఉపచార సమాధివైపు నడిపించగలవు? మన మనసును దేని ముందు నిలబెడుతున్నాం అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఇదొక అద్భుతమైన అంతర్గత అన్వేషణకు నాంది. వనరులను లోతుగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. మీక్కూడా ధన్యవాదాలు.